సార్ మాకు ఒక డౌట్ ఉంది. చెప్పండి. మనం జీవితంలోని మనం చేస్తున్న చర్యల వలన మనకు వస్తున్న ఆలోచనల వలన లైఫ్లో చాలా సంఘర్షణ ఉన్నది. ఈ సంఘర్షణ నుంచి బయటపడడం వీలవుతుందా? వీలవుతే ఎలా కొంచెం మాకు వివరిస్తారా? మనం జీవిస్తున్నటువంటి మనకు తెలిసినటువంటి జీవితంలో సంఘర్షణ ఇష్టాయిష్టాల మధ్య ఎక్కువగా కలగటం తెలుస్తుంది. మనకి సంఘర్షణ ఉంది, అయితే ఇష్టాలు అయిష్టాలు వాటి మధ్య నుండే సంఘర్షణ ఇవి క్లియర్గా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ సంఘర్షణలు అసలు ఎందుకు కలుగుతున్నాయి, ఇష్టాయిష్టాలు అనేవి ఎందుకు ఏర్పడ్డాయి అనేది మనం కొంచెం లోతుగా వెళ్ళి పరిశీలించినట్టయితే మనకి దాని వెనకాతలు ఉండే ఒక సత్యం గోచరిస్తుందన్నమాట. అదేంటి అంటే మనం మనలో కొన్ని కండిషనింగ్స్ ఉన్నాయి. కండిషనింగ్ అనేది ఏర్పడింది బ్రెయిన్కి. అంటే పరిమితి అండి, పరిమితి అనొచ్చు, ఒకలాంటి నియంత్రణ ధోరణి. అంటే ఏదో ఒకటి నియంత్రిస్తుంది, అంటే మనల్ని ఫ్రీగా ఉండకుండా మనల్ని ఒక దాంట్లో ఒక జీవిత విధానంలో నడిచేటట్టుగా చేయడానికి ఒకటి ఏదో కారణం అవుతుంది, ఇలాగే జీవించడానికి వీలవుతుంది అన్నమాట. సో అది అలాగ ఫ్రీగా, అంటే అది లేకుండా, ఆ గట్లు లేకుండా, అంటే ఆ గట్లు అంటే దాన్ని బంధించకుండా, నిబంధనలు లేకుండా వెళ్ళిపోవడానికి మనకి అవకాశం ఇవ్వటం లేదనమాట. దట్స్ కాల్డ్ కండిషనింగ్. ఐ హ్యావ్ టు యూజ్ సో మెనీ వర్డ్స్ ఫర్ దట్, ఇఫ్ ఐ మే. తర్వాత ఈ కండిషనింగ్ అనేది ఒక ఎలాగ ఏర్పడుతుంది అంటే, ఆ కండిషనింగ్ అనేది దాని మట్టుకు అది ఉండదు ఎప్పుడూను. అది ఒక అటాచ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆల్ కండిషనింగ్స్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ దట్ కండిషనింగ్ ఈజ్ exists because you are attached to something or other. ఏదో ఒక దాంతో మనం బంధం పెట్టుకున్నామన్నమాట, దాంతో ఐడెంటిఫై అవుతున్నామన్నమాట. అందువల్ల కండిషనింగ్ ప్రారంభమవుతుంది. అయితే మనకి బయట ఏం కనిపిస్తుందంటే ఇదంతా కనబడదు, మనకి సంఘర్షణ ఉన్నట్టు, ఇష్టాలు ఉన్నట్టు మాత్రమే కనిపిస్తాయి మనకి జీవితంలో. కానీ దాని వెనకాతలకి వెళ్ళి చూస్తే మనం దేనితోనో బంధం పెట్టుకున్నాం, దేనితోనో ఐడెంటిఫై అయ్యాము. సో ఆ కారణంగా మనకి సంఘర్షణ ప్రారంభమవుతుందని తెలుస్తుంది. అది ఇష్టాల రూపంలో ప్రత్యక్షమవుతుంది, దాంట్లోంచి సంఘర్షణ అనేది ప్రారంభమైపోతుంది. అయితే ఈ నిబంధనలు అనేవి, అంటే కండిషనింగ్ అనేది ఎక్కువగా ఇష్టాల మీదే ఆధారపడి ప్రారంభమవుతూ వస్తుంది. ఇష్టాలు అనేవి మనస్సులో క్రియేట్ అవ్వడానికి ఒక ప్రధానమైన కారణం
మన అనుభవాల్లో నుంచి మనం కొన్ని ఇష్టంగా కొన్ని అయిష్టంగా గుర్తించటం వల్ల, అలా గుర్తించడానికి మళ్ళీ ఇష్టమైన దాంతో అయిష్టమైన దాంతో ఇదివరకే సంపర్కం కలిగి ఉండడం వల్ల మైండ్ ఏం చేస్తుందంటే ఒక వస్తువులో ఇష్టము లేదు అయిష్టము లేదు, కానీ తన అనుభవాల వల్ల ప్రతి వస్తువుని 2 కేటగిరీలు చేసి విభజన చేసి ఇష్టమనే దాంట్లో ఒకదాన్ని పడేసి ప్రతి అనుభవాన్ని, అయిష్టమనే దాంట్లో ఇంకోటి పడేస్తుంది. పడేసి ఎల్లప్పుడూ కూడా ఇష్టమైన దాని గురించి ఒక దాన్ని ఎలాగైనా చేజిక్కించుకునేందుకు ఒక తాపత్రయం, అయిష్టమైన దాన్ని తోసివేయడానికి ఒక తాపత్రయం. అయితే అలా వెంటపడడంలో అయిష్టమైనది తనకు జీవితంలో ఎదురవ్వచ్చు, దానివల్ల మళ్ళీ సంఘర్షణ. ఇష్టమైనది దక్కకుండా పోవచ్చు, మళ్ళీ దాని గురించి సంఘర్షణ. అలాగే ఏమైందంటే నేను నేషనాలిటీతోటి అంటే ఒక జాతీయతా భావం దాంతో, లేదంటే నా యొక్క ఔన్నత్య విషయాలు ఏవైతే ఉన్నాయో గొప్ప విషయాలు దాంతో, లేకపోతే ఫ్యామిలీతోటి, లేకపోతే స్థితిగతులతోటి, ఇలాగా జీవితంలో కొన్ని విషయాలతో మనం గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే అందులోని మనం వాట్ ఈస్ కాల్డ్ ఐడెంటిఫై అవుతున్నాం అన్నమాట. నేను ఫలానా జాతీయుడిని అంటే మనకి ఒక ఇదన్నమాట, నేను అగ్రజాతి కులానికి సంబంధించిన వాడిని, లేదు అయ్యో నేను నిమ్న జాతి కులానికి సంబంధించిన వాడిని. యూఆర్ ఐడెంటిఫైయింగ్. నేను భారతదేశానికి లేకపోతే ఫలానా దేశానికి చెందినవాడిని అనే జాతీయ భావం అది ఉండడం వల్ల ఏదో గొప్పగా ఫీల్ అవడం అన్నమాట. అంటే ఒక గొప్పగా నేను ఫలానాది అని అనుకోవడం వల్ల నేను ఫలానా అనేసి చెప్పుకోవడానికి అది ఉపయోగించటం, దాంతో ఐడెంటిఫై అయిపోవడం. అప్పుడేమవుతుంది, దానికి విరుద్ధంగా ఏదైనా వస్తే ఒప్పుకోలేకపోతాం అన్నమాట. ఒక నేనున్న మతానికి విరుద్ధంగా మతంతో ఐడెంటిఫై అయితే ఆ మతాన్ని నేను ఒప్పుకోలేను, సంఘర్షణ దాంతో. ఒక జాతీయత భావంతో ఒకటైపోతే వేరే జాతీయత భావాన్ని నేను అంగీకరించలేను. అలాగే మరొక ఇష్టంతో ఐడెంటిఫై అయిపోతే మరొక ఇష్టాన్ని ఎవరైనా తెచ్చిపెట్టి వాళ్ళ ఇష్టాన్ని చెప్తే ఇది కరెక్ట్ అని దాన్ని ఒప్పుకోలేను. ఇలాగేంటంటే నాలోని కొన్ని భావాలు కొన్ని ఎలాగ ఏర్పడ్డాయంటే కొన్నిటితో నేను ఐడెంటిఫై అయిపోవడం వల్ల, ఒక జాతీయతతోటో ఒక మతంతోటో ఒక ఒక కులంతోటో ఒక స్థితిగతులతోటో కుటుంబంతోటో దేంతోనో ఐడెంటిఫై అయిపోవడం వల్ల నా కుటుంబం గొప్పది అనేటువంటి ఒక సంకుచిత తత్వంతో దాంతో ఐడెంటిఫై అయిపోయి, సో దాని గురించి నేను నా కుటుంబ గౌరవం ఇలాగని ఇతరుల గురించి ఒక ఉపేక్షా భావం, లేదంటే సంఘర్షణ ఏదైనా ఛాలెంజ్ వస్తే వెంటనే అది వద్దు, ఇది మా స్థితిగతులే గొప్పవి, మా కుటుంబమే గొప్పది అని చెప్పడానికి తంటాలు పడ్డాం. ఇలాగేంటి అంటే మనం దేంతో ఐడెంటిఫై అయిపోయామో దానికి విరుద్ధంగా ఉన్నదాన్ని ఒప్పుకోలేకపోవడం జరుగుతుంది. దానివల్ల సంఘర్షణ వస్తుంది కదా. సో అందువల్ల కాన్ఫ్లిక్ట్ దేనివల్ల వస్తుంది? బికాస్ యు ఆర్ అటాచ్డ్ టు సంథింగ్, దట్స్ వై దెర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ అండ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ కాన్ఫ్లిక్ట్. సంఘర్షణ గురించి దానివల్ల కలిగిన ఇష్టం గురించి మనకు అది పెరిఫరీలో కనిపిస్తుంది. బట్ వాట్ ఈస్ ద రీజన్ ఈజ్ యు ఆర్ అటాచ్డ్ టు సంథింగ్. ఇఫ్ దెర్ ఈజ్ నో అటాచ్మెంట్ టు సంథింగ్, ఈజ్ దెర్ ఏ కాన్ఫ్లిక్ట్? ఆఫ్ కోర్స్ నాట్, ఉండదు. ఎందుకంటే మనం ఒక దానితో ఐడెంటిఫై అయిపోయినప్పుడు దానికి విరుద్ధమైన విషయం జరిగినప్పుడు మనకు కాన్ఫ్లిక్ట్ వస్తుందన్నమాట. ఈజ్ ఇట్ నాట్? అందువల్ల ఇంకొకటి, సపోజ్
ఏదైనా ఒక ఘటన జరిగింది. ఆ ఘటన వల్ల మన మనసు తీసుకునే దాంట్లో ఏమైందంటే దాంట్లో ఒక బాధ కలిగింది, ఒక దుఃఖం కలిగింది. దుఃఖం కలిగితే ఆ దుఃఖాన్ని గురించి వివరించడంలోని బాధ గురించి చర్చించడంలోని దాంట్ గురించి కొన్ని మాటలు పలకడంలోని ఏదో ఒక విషయం అన్నమాట. దాని గురించి అలాగ జరిగింది కనుక ఇలా జరిగింది, అలాగ అనకపోతే నాకెందుకు ఇలా జరుగుతుంది, ఇది మంచిది కాదు, ఇది చెడ్డది అంటూ మనం మాట్లాడుతూ వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు ఆ బాధతోనే మనం ఉన్నామా లేకపోతే ఆ మాటల్లో పడిపోయామా? ఆ బాధ అనేది ప్రస్తుతం ఉన్నది. అయితే దాని మాటల్లోకి వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే మనం ఆ బాధని చూడకుండా మనం ఎక్కడికో వెళ్ళిపోయాం. అంటే వీఆర్ నాట్ స్టేయింగ్ విత్ వాట్ ఈజ్. సో అప్పుడు ఆ మాటల వల్ల ఈ బాధ మరింత ఎక్కువ అవుతుంటుంది. సపోజ్ యు ఆర్ గోయింగ్ ఆన్ యూజింగ్ వర్డ్స్ విత్ అబౌట్ ద పెయిన్ ఫర్ దిస్ రీజన్, ఇది అది ఆ విషయం ఈ విషయం అంటూ అనేక విషయాలు మాట్లాడుతున్న ప్రతి బాధ అయ్యో ఇలా కలిగింది నాకు అని ఒక మాట మళ్ళీ ఇది ఎక్కువ చేస్తుంది. అయ్యో నన్నే ఎందుకు అనాలి మాట ఎక్కువ చేస్తుంది. సో ఇంతమంది ముందు అనొచ్చునా ఆ మాట ఎక్కువ చేస్తుంది కదా. సో ఇలాగా ప్రతి మాట ఏం చేస్తుంది, ఉన్నదాన్ని ఎక్కువ చేస్తుంది కానీ ఉన్నది పోవడం లేదే దానివల్ల. సో ఎవ్రీ ఎస్కేప్ స్ట్రెంగ్థెన్స్ ది మీ. ఎవ్రీ ఎస్కేప్ ఇట్ సెల్ఫ్. ఎస్కేప్ అయ్యామనుకోండి, ఎస్కేప్ అయిన తర్వాత ఎస్కేప్ అయిన ఏదైనా ఒక విషయం ఎస్కేప్ అయితే ఏమవుతుందంటే అది ఇంపార్టెంట్ అయిపోతుంది. ఎస్కేప్ అయిన విషయం ఇంపార్టెంట్ అయిపోతుంది. సపోజ్ ఐ డోంట్ లైక్ దిస్, దీని నుంచి ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు, ఐ మస్ట్ గో టు సే ఏ పిక్చర్, ఐ మస్ట్ డూ సంథింగ్ ఎల్స్, ఏదో వెళ్ళిపోతే ఏమవుద్ది, అప్పుడు అది ఇంపార్టెంట్ అయిందా లేదా? ఇంపార్టెంట్ అయితే దాని మీద అటాచ్మెంట్ వచ్చిందా లేదా? ఆ అటాచ్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో మీ కండిషనింగ్ వచ్చిందా లేదా? అంటే బికాజ్ యు ఆర్ ఐడెంటిఫైడ్ విత్ దట్. ఆ అటాచ్మెంట్ తోటి ఉండిపోవడానికి ఇష్టపడుతున్నారు. అప్పుడు దాని నుంచి బయటికి ఏదైనా లాగిందనుకోండి కాన్ఫ్లిక్ట్ వస్తుంది, మళ్ళీ బాధ వస్తుంది. సో ఎవ్రీ ఎస్కేప్ అగైన్ బ్రింగ్స్ సారో. ప్రతి ఎస్కేప్ కూడా ఏం చేస్తుందంటే మళ్ళీ అటాచ్మెంట్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఏ వస్తువుకు మారిపోయారో మీరు, ఎస్కేప్ అయిపోయి దేనికి మారిపోయారో అది ముఖ్యం అయిపోవడం లేదు. అది ముఖ్యం అయిపోయినప్పుడు ఏంటవుతుంది, దాంతో అటాచ్మెంట్ పెరిగినట్టు వల్ల ముఖ్యం అయిపోయింది. మళ్ళీ తర్వాత అది మారిపోవాలి, మళ్ళీ అది ముఖ్యం అయిపోతుంది. ఇలాగ వస్తువులు మార్చుతూ, విషయాలు మారుస్తూ, ఇష్టాలు మారుస్తూ మనం వెళ్తుండేటప్పుడు ఏమవుతుందంటే అనేక విషయాల మీద అటాచ్మెంట్ పెరుగుతూ పోతుంది. పెరుగుతూ పోతున్న కొలది ప్రతి అటాచ్మెంట్ కూడా ఒక మనకు పరిమితికి, ఒక కండిషనింగ్కి లోన్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, కాన్ఫ్లిక్ట్ వస్తుంది, బాధ వస్తుంది అనమాట. ఇది యాక్చువల్గా జరుగుతున్నది. కాబట్టి ఇదంతా మనం చూసినప్పుడు కొంతమంది అంటారు అదంతా నిజమేనండి, నేను సేవా మార్గంలోని అత్యున్నతంగా సేవ చేస్తూ అసలు ₹1 ఆశించకుండా నా డబ్బే ఖర్చు పెడుతూ ఎంతోమందికి ఉపాధిని ఇచ్చి, డబ్బు లేని వాళ్ళకి డబ్బు చేసి ఇచ్చి, సలహాలు చెప్పి ఎన్ని రకాల సేవలో చేస్తుంటాను నేను. ఆ సేవా మార్గంలో నేను అర్పించేసుకున్నాను, మరి అది కూడా ఎస్కేప్ అయినా అని కృష్ణజీని ఒకరు అడిగారు ఒక టాక్ విన్న తర్వాత. అంటే ది సో కాల్డ్ మీరు చేస్తున్న సర్వీస్లో కూడా మీరు ఎస్కేప్ అయిపోతున్నారు మీ నుంచి, ఇది కూడా ఎస్కేపింగే అని అన్నారు. అది అడిగారు ఆయన్ని. అడిగితే ఎస్కేపింగ్లో ఏమవుతుంది,
అంటే సర్వీస్లో ఎస్కేప్ అవుతుంది. సర్వీస్లో ఎస్కేప్ అవ్వడం ఏంటి? నేను సర్వీస్ చేస్తున్నాను, దానివల్ల ఆనందం పొందుతున్నాను. అంటే సపోజ్ సర్వీస్ చేయలేదు, వీలు అవ్వలేదు, ఎవరిని కలవలేకపోయావు, ఎక్కడ ఏది అలాంటిది దొరకలేదు, యు ఆర్ అనేబుల్ టు డూ సర్వీస్ ఫర్ సర్టెన్ పీరియడ్. మరి ఆ టైంలో నీకు బాధ కలుగుతుందా? ఒంటరిగా ఉన్నాను ఫీలింగ్ వస్తుందా? ఏమీ చేయలేకపోతున్నాను అనేటువంటి ఒక సంఘర్షణ వస్తుందా? లోన్లీనెస్ ఫీల్ అవుతున్నావా? ఏమవుతుంది నీలో? ఒంటరితనం ఫీల్ అవుతున్నావా? బాధ వస్తుందా? ఏమవుతుందంటే ఒంటరితనం ఫీల్ అవుతున్నాం కదా ఆ టైంలోని. అంటే అది ఉంటేనే ఆనందం. నన్ను నేను మర్చిపోతున్నాను. అది లేకపోగానే జీవితం నిష్ప్రయోజనం అయిపోయిందేమో, సరిగా చేయలేకపోతున్నానేమో. అంటే అంతరంగంలో ఉండే ఆ శూన్యతలో ఉండలేక సర్వీస్ ద్వారా మనం తప్పించుకుంటున్నాం. అంటే యాక్చువల్గా ఖాళీలో ఉండలేము. అంటే ఆ ఖాళీలో ఎందుకు ఉండలేము? ఖాళీలో బాధ ఉంది. ఆ బాధను మర్చిపోవాలంటే నోబుల్ ఆర్ ఇగ్నోబుల్ ఏదో ఒక విషయం, అది గొప్ప విషయం అవ్వచ్చు, నీచమైన విషయం అవ్వచ్చు, ఒక డ్రింక్ ద్వారా ఎస్కేప్ అవ్వచ్చు, ప్యాకెట్ ద్వారా ఎస్కేప్ అవ్వచ్చు, సర్వీస్ ద్వారా ఎస్కేప్ అవ్వచ్చు, తర్వాత భజన్స్ ద్వారా ఎస్కేప్ అవ్వచ్చు. సో ఎస్కేపింగ్ మ్యాటరు పవిత్రమైనదా అపవిత్రమైనదా అనేది కాదు ముఖ్యం. బట్ పవిత్రమైన దాని నుంచి ఎస్కేప్ అవుతున్నాము అనుకున్న దానిలోంచి, అపవిత్రమైన దానిలో నుంచి ఎస్కేప్ అవుతున్నాం. సో ఏంటి? యు ఆర్ అటాచ్డ్ టు సర్టెన్ థింగ్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్ వెదర్ ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. అక్కడ ఏమి చాయిస్ లేదు. సో దేనితోనైనా నువ్వు ఎప్పుడైతే ఐడెంటిఫై అయ్యి అది లేకుండా ఉండలేకపోతున్నావో, దాంట్లో ఉండిపోతున్నావో, దాంట్లో కలిసిపోతున్నావో, దానికి నిన్ను అర్పించుకొని అందులోకి వెళ్ళిపోతున్నావో, దాంతో ఐడెంటిఫై అయిపోతున్నావో, ఆ క్షణంలో ఇదంతా నిన్ను నువ్వు మర్చిపోవడానికి చేసిన ఒక ప్రయత్నం, ప్రహసనం. నిన్నెందుకు నువ్వు మర్చిపోవాలంటే నువ్వు గోల గనక, నువ్వు ఆందోళన గనక, నువ్వు భయం గనక, నువ్వు విచారం గనక నిన్ను మర్చిపోవాలి. నిన్ను మర్చిపోవాలంటే ఏదో ఒక కార్యక్రమం ఉండాలి. ఏది నీకు లేదు అనుకో, ఆ సమయంలో ఏదీ లేనటువంటి ఆ శూన్యంలో కూడా ఉండలేవు. ఆ శూన్యం నుంచి పారిపోవాలి. మొత్తం మీద ఏది యాక్చువల్గా ఉందో దాని నుంచి పారిపోవాలా, పలాయనం చేయాలా. అంటే ఏంటన్నమాట, అక్కడ నువ్వు ఏది ఉందో దాంతో ఉండలేక ఏదో ఒక దాని మీద అటాచ్మెంట్ కలిగి ఉండడం వల్ల, ఆ అటాచ్మెంట్స్తో ఎస్కేప్ అవ్వడం వల్ల, ఉన్నదాని నుంచి ఆ ఎస్కేప్ అవ్వడం వల్ల ఏమవుతుంది? కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఎస్కేప్ అవ్వడం వల్ల కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అంటే ఎదుర్కోవడం లేదు కదా, తప్పించుకోండి. ఇప్పుడు ఉన్నది ఇది, నేను ఎదుర్కోవాలి, నేను పక్కకి వెళ్ళిపోయాను. సో ఇది మాత్రం ఉంది కదా, ఎప్పుడైతే నేను ఎలా జారిపోతున్నానో దీన్ని ఎదుర్కోకుండా ఉంది. సో దాంట్లోనే ఉండడం వల్ల ఏంటవుతుంది? కాన్ఫ్లిక్ట్, దాని మీద బేస్ అయ్యి కాన్ఫ్లిక్ట్ తప్పకుండా ఉంటుంది. సో దేని మీద బేస్ అవుతున్నాను? ఎస్కేప్ అవ్వడానికి. దేని నుంచి? నా బాధ నుంచి, నా ఒంటరితనం నుంచి, దేని నుంచి ఎస్కేప్ అవ్వడానికి నేను ఒక సపోర్ట్ కావాలి. ఐ హ్యావ్ టు బి, నాకేదో ఒక బేస్ కావాలి, నాకేదో ఒక అటాచ్మెంట్ కావాలి, నేను ఏదంతా ఐడెంటిఫై అవ్వాలి. అందువల్ల ఏంటవుతుంది? నేను ఒక వస్తువునో ఒక విషయాన్నో ఎన్నుకున్నాను. అది నోబులా ఇగ్నోబులా కాదు, ఏదో ఒక దాన్ని ఎంచుకొని అప్పుడేమైంది? దాంట్లో పడిపోయి ఒక బాగుంది అనుకొని దాంట్లో ఉండిపోతే మళ్ళీ కొంతకాలానికి ఏంటవుతుంది? మళ్ళీ ఎస్కేపింగ్ మార్గం మార్చవలసి వస్తుంది. ఎందుకంటే అది అలవాటు పడిపోతుంది. మళ్ళీ అది చిన్నపిల్లల వస్తువులు ఆటలాగనమాట. కొంతసేపు ఆడిన తర్వాత విసిరి కొడతాడు, మళ్ళీ ఏడుస్తాడు, మళ్ళీ కొత్త వస్తువు ఇవ్వాలి వాడికి. ఇస్తే అప్పుడు సైలెంట్ అవుతాడు. అలాగే మైండ్ అనమాట. సో అందుకని
అప్పుడు ఏం చేస్తున్నాం, అప్పుడు మళ్ళీ కొత్త వస్తువు, దాంతో అటాచ్మెంట్. సో ప్రతి అటాచ్మెంట్ ఏం చేస్తుంది, ఉన్నదాన్ని చూడనివ్వకుండా చేస్తుంది. ఉన్నదాన్ని చూడకపోవడం వల్ల ఏం చేస్తుంది, అది అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడం వల్ల ఏంటైంది, ఎంతకాలం అర్థం కాలేదో గందరగోళం పోలేదు, సంఘర్షణ పోలేదు, పోస్ట్ మ్యాన్ లాగా వస్తూనే ఉంటుంది. తిరిగి తిరిగి వస్తూనే ఉంటుంది. కాబట్టి అక్కడ మళ్ళీ మళ్ళీ ఎదుర్కోవాలి, మళ్ళీ మళ్ళీ ఆ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఎందుకంటే ఆ కాన్ఫ్లిక్ట్ రావడానికి కారణం అటాచ్మెంట్. యు ఆర్ అటాచ్డ్ టు సంథింగ్. సో మరి ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు తప్పించుకోవడానికి మళ్ళీ అటాచ్ అవ్వాలి. సో ఇట్ ఈస్ ఎ గేమ్, విషియస్ సర్కిల్. సో అందుకని కాన్ఫ్లిక్ట్, అటాచ్మెంట్, మళ్ళీ అటాచ్మెంట్ అగైన్ బ్రింగ్స్ కాన్ఫ్లిక్ట్ బికాస్ ఆఫ్ ది లైక్స్ అండ్ డిస్లైక్స్. ఇవన్నీ వస్తాయన్నమాట. అందుగురించి సో వాట్ ఈస్ ది సొల్యూషన్ దెన్? ఎందుకంటే మనం ఎల్లప్పుడూ మన జీవితం అంతా కూడా జీవితంలో ఉన్నదాన్ని ఫేస్ చేయలేక మనం ఏంటంటే ఒకదాని మీద ఇంకో పక్కకి తిరిగి ఇంకో దాని మీద ఆలంబనం చేసుకుంటున్నాం, అది పట్టుకున్న ఆలంబనం చేసుకుంటున్నాం. ఈ ఆలంబనం వల్ల ఏమవుతుంది, డిపెండ్ అవ్వడం వల్ల, అటాచ్ అవ్వడం వల్ల అది ముఖ్యమైపోయింది. ఆ సమయంలో ఆ కనుమరుగు అవుతుంది, ఒక ఉపశమనం కలుగుతుంది, తర్వాత మళ్ళీ బాధ వచ్చేస్తుంది. సో ఇది బాధని ఉపశమనం చేస్తున్నామే కానీ ఆ బాధ పరిష్కారం అవటం లేదు, కాన్ఫ్లిక్ట్ పోవడం లేదు, ఇష్టాయిష్టాలు పోవడం లేదు. ఎందుకంటే అవి కలిగించే విషయాలు మనకు ముఖ్యమైపోయాయి, దాంతో అటాచ్మెంట్ ఉన్నంతకాలం ముఖ్యమైపోయాయి. అవే తిరిగి తిరిగి చేస్తున్నాం, మళ్ళీ అదే కాన్ఫ్లిక్ట్లో పడిపోతున్నాం. ఇజ్ ఇట్ నాట్? డూ యూ అండర్స్టాండ్ ఇట్? సో అప్పుడు మనకి ఒక్కటే మిగిలింది కదా, ఇంకేం మిగలలేదు. అంటే తప్పించి ద ట్రూత్ ఈజ్ వాట్ కృష్ణజీ సేస్, there is no escape. That is the truth. So as long as you escape, you are not living in truth. If you do not live in truth, then it brings sorrow and conflict. నువ్వు ఎంతకాలం తప్పించుకుంటావో నువ్వు సత్యంతో జీవించలేని అర్థం. సత్యంతో జీవించలేని అంతకాలం నీలో సంఘర్షణ తప్పదు. ఏది సత్యం? ఏది సత్యం అంటే ఇప్పుడు జరుగుతున్నదే సత్యం. నీలో బాధ వచ్చింది, ఎవరో ఏదో అన్నారు, నీలో దుఃఖం వచ్చింది, ఏదో గుర్తుకొచ్చి, ఏదో ఉంది కదా, ఏదో మనసంతా కలిచి వేస్తుంది, లోపట గందరగోళంగా ఉంది. సో యూ హ్యావ్ టు స్టే విత్ దట్ వాట్ ఈస్ వితౌట్ ఎనీ యూజింగ్ ఎనీ వర్డ్స్ ఆన్ ఇట్, using any commentary on it. ఏది లేకుండా, వర్డ్స్ లేకుండా, కెన్ యూ బీ విత్ ఇట్ అంటే దాంతోనే ఆ బాధని అలాగే చూస్తూ. ఎందుకంటే మైండ్ బాధ నుంచి తక్షణమే తప్పించుకొని వెళ్ళిపోవాలని చూస్తుంది. దట్ ఈజ్ ఇట్స్ నేచర్, దాని స్వభావం అది. స్ప్లిట్ ఆఫ్ ది సెకండ్లో, చాలా అత్యల్ప కాలంలో బాధ రాగానే అది చేసే ప్రయత్నం ఏంటి అంటే సమ్ ఎస్కేప్, అండ్ ఇట్ వాంట్స్ టు డిపెండ్ ఆన్ సంథింగ్ ఇట్ లైక్స్. దట్ ఈస్ నేచర్. దట్స్ వై కాన్ఫ్లిక్ట్. సో అందుకని ఏమవుతుంది, సో దెర్ ఇస్ నో, దిస్ ఈస్ ది వే ది మైండ్ ఈజ్ అడాప్టింగ్. సో ఎంతకాలం అయితే ఇదే వేలో ఉంటుందో అంతకాలం సంఘర్షణ, దుఃఖం పోదనమాట. సో ద ఓన్లీ వే మిగిలింది ఏంటి అంటే టు బీ విత్ వాట్ ఈస్, రియలైజింగ్ దట్ దెర్ ఈస్ నో ఎస్కేప్, బికాస్ ఆల్ ఎస్కేప్స్ బ్రింగ్ ఫర్దర్ మోర్, ఆల్ ఎస్కేప్స్ వాంట్ further more escapes, not a single escape, మళ్ళీ మళ్ళీ ఎస్కేప్ కావాలి. అండ్ ఆల్ ఎస్కేప్స్ బ్రింగ్స్ కాన్ఫ్లిక్ట్ అండ్ సారో. సో ఎస్కేప్ అయిపోతానంటే ఎస్కేప్ అవ్వడానికి వీల్లేదన్నమాట నువ్వు కదా. మైండ్ ఎప్పుడు ఎస్కేప్ అయిపోతానంటది, బట్ రియాలిటీ ఈస్ దెర్ ఇస్ నో ఎస్కేప్, బికాస్ ఇఫ్ యూ ఎస్కేప్ అగైన్ యూ కమ్ డౌన్ టు ది సారో ఓన్లీ. మళ్ళీ పామింగ్ వేస్తుంది వైకుంఠపాడిలో. సో ఎస్కేప్ లేదన్నమాట. ఆ సత్యం చూడాలి మైండ్. ఓకే, సత్యాన్ని చూడాలి మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ హ్యాస్ టు సీ క్లియర్లీ దెర్ ఇస్ నో ఎస్కేప్. అప్పుడు ఇంకా దేని మీద ఆధారపడడం సమస్యకి పరిష్కారం కాదు అని తెలుసుకుందన్నమాట.
ఎందుకంటే అగైన్ కమ్ బ్యాక్ టు ది కాన్ఫ్లిక్ట్ అండ్ సారో. దేనితో అటాచ్ అవ్వడం వల్ల సమస్య పరిష్కారం అవ్వదు, దేనిలోనే ఆధారపడడం వల్ల అవ్వదు. సో యు ఆర్ లెఫ్ట్ ఎలోన్. సపోర్టర్స్ అన్ని తీస్తారు. యు ఆర్ లెఫ్ట్ ఎలోన్ విత్ వాట్ ఈస్, అంతే, ఫేస్ టు ఫేస్. ఇక్కడ కండిషనింగ్ ఏంటంటే నేను ఈ వాట్ ఈస్ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే వేరే వస్తువులను పట్టుకుంటే దీని నుంచి ఎస్కేప్ అవ్వగలను అనుకోవడం కండిషనింగ్. ఎస్, అదే జరుగుతుంది కదా. నేను వాటి మైండ్ ఏమనుకుందంటే వాట్ ఈజ్లో ఉండడానికి అది ఇష్టపడదు, చాలా చాలా ఆందోళన పడిపోతుంది. అందుగురించి ఆందోళన నుంచి ప్రశాంతత కావాలంటే ఏదో ఒక విషయం మీద అటాచ్ అయిపోవాలి. ఒక టీవీ మీద అటాచ్ అయిపోవాలా, లేకపోతే మీ మంచి కబుర్లు ఆడతారు, మీతోటి మంచి అటాచ్మెంట్ పొందాలా, అటాచ్ అయిపోవాలి. సో ఫ్రమ్ అటాచ్మెంట్ కమ్స్ కండిషనింగ్. ఆ అటాచ్ అయిపోవడం వల్ల కండిషన్ అయిపోతున్నాం. సో ఫ్రమ్ దట్ కండిషనింగ్ అంటే అటాచ్ అయిపోవడం వల్ల సుఖంగా ఉంటున్నాను అనే కండిషనింగ్. అవునండి, అటాచ్ అయిపోవడం వల్ల నేను హ్యాపీగా ఉన్నాననే కండిషనింగ్, అది భ్రమ. కానీ యాక్చువల్గా అటాచ్ అయిపోవడం వల్ల మీరు సుఖంగా ఉంటున్నారా, లేకపోతే అటాచ్డ్ విషయం ముఖ్యమైపోయే జీవితంలో అది చెయ్యి జారిపోకుండా కాపాడుకోవడానికి సంఘర్షణ పడుతున్నారు. దట్స్ ఇట్, దట్ ఈజ్ ఇట్. అంటే మళ్ళీ లోతుగా వెళ్ళక్కర్లేదు, ఇట్స్ వెరీ క్లియర్, అర్థమవుతుంది. సో అందుకని ఓన్లీ థింగ్ లెఫ్ట్ బిఫోర్ అస్ ఈజ్ టు ఫేస్ ద వాట్ ఈస్, టు ఫేస్ ది వాట్ ఈస్, టు నాట్ టు డిపెండ్ అపాన్ బై, అంటే డిపెండ్ అవ్వకూడదు, అయితే ఎస్కేప్ కదా. సో యాజ్ ఇట్ ఈస్గా ఉన్న దాంతో మనం ఫేస్ అవ్వాలి. ఫేస్ అయినప్పుడు ఏం చేయాలా, వీ మస్ట్ బి అవేర్ దట్ వీ షుడ్ నాట్ యూజ్ వర్డ్స్ ఆన్ వాట్ ఈజ్. అంటే ఏది ఉందో దాన్ని మనం ఏం చేస్తాం, బాధ వచ్చింది దాని మీద వర్డ్స్ వాడతాం. వర్డ్స్ అంటే అర్థమయ్యాయి కదా, కామెంటరీ వాడతాం. ఇది కాదు ఇలాగే నాకెందుకు వచ్చింది, ఇది ఏదో ఒకటి వాడుతుంటే వాట్ ఈజ్లో ఉంటున్నామా లేదా వర్డ్స్లో వెళ్ళిపోవడం వల్ల ఇది ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవ్వదు, దాని నుంచి అప్పుడే దూరం అయిపోయాం. సో వీఆర్ నాట్ ఫేస్ టు ఫేస్ విత్ వాట్ ఈజ్. సో యాజ్ ఇట్ ఈజ్గా చూడాలంటే వర్డ్స్ వాడకూడదు, అంటే గత జ్ఞానం దాంతో ఇంటర్ఫియర్ కాకూడదు. బట్ పెయిన్ ఉంది కదా, పెయిన్ మాత్రం ఉంది, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. సో బీ విత్ ది ఫ్యాక్ట్. అయితే పెయిన్లో ఉండలేక మైండ్ అటు ఇటు పరిగెడుతుంది కదా. సో ఆ పెయిన్ తోటి అలాగే ఉన్నట్టయితే, అలాగే ఉంటే ఏమవుద్దంటే మరి వర్డ్స్ అనేవి లేకపోవడం వల్ల దాని నుంచి ఏ విషయాల మీద డిపెండ్ అవ్వడానికి పారిపోకుండా, లేదంటే అటాచ్మెంట్ దీనికి పారిపోకుండా, సైడ్ వ్యూస్ లేకుండా దాంతోనే ఉండడం వల్ల ఏమవుతుంది, అది బర్న్ అయిపోద్ది, అది ఉండదు. సో ఆటోమేటిక్గా అది పోవడం వల్ల అక్కడ కండిషనింగ్ అనేది లేదు. అంటే ఇంకొక పరిమితి అంటే మనకున్న జ్ఞాపకాలు, జ్ఞానం, ఆలోచనలే కదా పరిమితి. సో అక్కడ ఏ జ్ఞాపకాలు పనిచేయలేదు, ఏ ఆలోచనలు పనిచేయలేదు, ఏ గత జ్ఞానం పనిచేయలేదు, దాని నుంచి వచ్చే ప్రతి మాట, ఏ ఆలోచన ఏది పనిచేయట్లేదు. సో యు ఆర్ ఓన్లీ సీయింగ్ దట్ ఫ్యాక్ట్ విత్ ఎంప్టీనెస్. అంటే ఏది లేకుండా ఖాళీ కదా. సో దాంట్లో నుంచి ఏంటి ఆ బాధ అనేది చూస్తున్నాం అంతే. సో ఎంప్టీనెస్ ఉండడం వల్ల ఏంటవుతుందంటే ఆ బాధ కూడా ఎంప్టీ అయిపోతుంది అంతే. ఆ బాధకి ఏదో ఒక ఆజ్యం పోస్తేనే అది మండుతుంది. ఆజ్యం ఏంటి అంటే మన చింతన, మన ఆలోచనలు, తర్వాత దాని గురించి వివరణ, కారణాలు ఎతకడం, ఇదంతా ఆజ్యం. ఏది ఏ దాని మీద డిపెండ్ అయిపోవడం, అది ఆజ్యం. అదంతా మాటల వల్లే వస్తుంది కదా, అది కూడా తప్పుకోవడం కూడా. సో అది లేకుండా చూసినప్పుడు ఏమంటే ఆజ్యం పోసినట్టు కాదు, ఇట్స్ ఎన్ ఎంప్టీ లుకింగ్. దెర్ ఇస్ నో ఇంటర్ఫియరెన్స్ విత్ ది వర్డ్స్. సో అప్పుడేమవుతుందంటే వర్డ్సే కదా ప్రతిదాన్ని. ఇప్పుడు కోపం ఉంది, వర్డ్స్ లేకుండా కోపం ఉందా? భయం ఉంది అంటే ఆలోచన లేకుండా భయం ఉందా? దుఃఖం ఉంది, ఆలోచన లేకుండా దుఃఖం ఉందా? ఏది ఆలోచన లేకుండా లేదు. సో ఆలోచనతో అది పెరుగుతూ పోతుంటుంది ప్రతిసారిని. సో
ఆలోచన దీంట్లో ఇన్వాల్వ్ అవ్వనప్పుడు ఆ ఆలోచన లేకుండా అది ఎక్కడ స్టాండ్ అవుతుంది? ఆ వాట్ ఈజ్ స్టాండ్ అవ్వడానికి ఆధారం లేదు కాబట్టి అది పడిపోతుంది వాట్ ఈజ్. సో ఇఫ్ యు సీ ఫేస్ టు ఫేస్ దట్ వాట్ ఈజ్ వితౌట్ ఎనీ వర్డ్, వితౌట్ ఎనీ రికగ్నిషన్, జస్ట్ సీ దట్, బీ విత్ దట్, ఇన్ దట్ వెరీ బీయింగ్ విత్ దట్, అప్పుడు ఉండడం వల్ల ఏమవుద్ది? యు గెట్ దట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది కండిషనింగ్. అప్పుడు ఆ స్వేచ్ఛలో మరి ఏ దుఃఖము, ఏ బాధ, ఏ భయము ఏది లేదనమాట. ఇట్స్ ఆల్ క్రియేటెడ్ బై ది మైండ్. సో యు ఆర్ ఫ్రీ దెన్. సో దట్ ఈస్ ఇట్. ఆ కండిషనింగ్ అనే దానివల్ల ఈ కాన్ఫ్లిక్ట్, ఈ చాయిస్ ఇదంతా వచ్చేసింది. దట్ కండిషనింగ్ డిపెండ్స్ ఆన్ అటాచ్మెంట్. అది డౌట్ అడగండి. ఇప్పుడు నా కారు ఉంది, కొన్నాళ్ళు నేను స్తోమతలాగా కారు అమ్మేశాను, ఇంకా కారు మెయింటైన్ చేశాను, అంత డబ్బులు లేవు. అప్పుడు బాధ కలగవచ్చు కొన్నాళ్ళ వరకు, అరే నా కారు ఉండేదే, నా పరిస్థితి ఏంటి ఇలా దిగజారిపోయింది అని. ఆ బాధను చూడడమే అంతే. అప్పుడు అది కొన్నాళ్ళ వరకు ఉండదు. మీరేంటంటే కొన్నాళ్ళ వరకు ఎందుకు ఉంటుందంటే దాని మీద అటాచ్మెంట్ ఉండడం వల్ల కొన్నాళ్ళ వరకు ఉంటుంది. ఎంతకాలం అటాచ్మెంట్ ఉంటుందో అంతకాలం ఆ బాధ కొనసాగుతూ ఉంటుంది. సో అయితే బాధ వచ్చినప్పుడు అటాచ్మెంట్ అనేది ఎలా కలుగుతుంది? మాటల వల్ల కలుగుతుంది. అంటే నాకు ఇదివరకు కారు ఉండేది, కారు లేకపోతే కారు ఉంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోయేవాడిని, ఇప్పుడు వాళ్ళని పిలాలి, వీళ్ళని బతిమాలాలి, లేకపోతే ఏదో ఇంకో వెహికల్ మాట్లాడుకోవాలి, చాలా ఇన్కన్వీనియన్స్ ఉంది, అయ్యో ఎందుకు అమ్మేశాను. ఈ ప్రతి మాట ఏంటవుతుంది? అటాచ్మెంట్ నుంచి. అటాచ్మెంట్ వల్ల కలిగిన మాటలు ఇవి. బాధ లవ్ అవుతుందా లేదా? సో మాటలు అటాచ్మెంట్లో బాధను లవ్ చేస్తున్నాయి. సో ఈ మాటలు ఉన్నాయి కదా, సో మాటలు అనేవి లేకుండా అటాచ్మెంట్ ఉందా? వర్డ్స్ ఉన్నాయి కదా. సో అటాచ్మెంట్లో ఒక వర్డ్ వస్తుంది, అది మళ్ళీ అటాచ్మెంట్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఒక బాధ ఉంది కదా, అది కారు లేదు అనేది ఒక ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్ వల్ల ఆ ఫ్యాక్ట్కి 4 మాటలు జోడిస్తుంది. అయ్యో నాకు తొందరగా అమ్మేశాను, ఇచ్చేసాను, పొరపాటు చేశానేమో. ఈ మాటలన్నీ ఎక్కువ బాధను తెస్తున్నాయా, సుఖాన్ని తెస్తున్నాయి? బాధను తెస్తున్నాయి. అది క్రమేపీ మీరు చూద్దామనంటే అటాచ్మెంట్ని క్రమేపీ అవ్వదు. మాటలు ఉన్నంతకాలం అటాచ్మెంట్ ఉంటుంది. సో ఆ బాధ కలిగింది కదా, సో ఆ బాధని సరిపెట్టుకోకుండా, సమర్థించుకోకుండా, మాటల్లోకి వెళ్ళకుండా ఆ బాధతోనే మీరు ఉన్నారనుకోండి, ఉంటే ఆ ఆలోచన డిస్మిస్ అయినప్పుడు ఏంటి బాధ? ఇంకా అటాచ్మెంట్ ఎక్కడుంది? ఈజ్ దేర్ అన్ అటాచ్మెంట్ వితౌట్ థాట్? యూ హ్యావ్ టు సీ దట్. నమస్తే.